ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మన దేశం పాకిస్తాన్కు సింధు నది జలాల విడుదలను నిలిపివేయడం తెలిసిందే. ఇప్పుడు సింధ్ ప్రావిన్స్ కూడా ఏనాటికైనా భారత్దే అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సింధు నది, సింధు భాష, సింధు నాగరికతలతో భారత్కు ఉన్న సంబంధాలను గుర్తు చేశారు రాజ్నాథ్. రేపు సింధ్ మళ్లీ భారత్లో చేరుతుందేమో ఎవరికి తెలుసు అని అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. రాజ్నాథ్ వ్యాఖ్యలు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయని, హిందుత్వ విస్తరణవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించింది పాకిస్తాన్. సింధ్ ప్రాంతం ఎప్పటికైనా భారత్దే, తిరిగి మన దేశంలో చేరొచ్చు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నోట వచ్చిన మాటలివి. ఢిల్లీలో జరిగిన సింధీ సమాజ్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సింధ్ ప్రాంతం ప్రస్తుతం భారత్తో లేకపోయినా సాంస్కృతిక సంబంధాల పరంగా అది ఎప్పుడూ భారత్లో భాగమే అంటూ రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. 1947కు పూర్వం సింధు ప్రాంతం అఖండ భారతదేశంలో ఉండేది. సింధు నది పేరు మీదుగా ఈ పేరొచ్చింది. చరిత్రలో సింధు లోయ నాగరికతకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉండటం తెలిసిందే. సింధీ భాష, సంస్కృతులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. మన జాతీయ గీతంలో కూడా సింధు ప్రాంత ప్రస్తావన గమనించొచ్చు. అయితే బ్రిటిష్ వారు భారత్కు స్వాతంత్ర్యం ఇవ్వడంతో పాటు దేశాన్ని విభజించి పాకిస్తాన్ను ఏర్పాటు చేశారు. అప్పుడు సింధు ప్రావిన్స్ పాకిస్తాన్లోకి వెళ్లిపోయింది. దేశ విభజన సింధీ ప్రజల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రాంతం మన దేశంలోని గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. దేశ విభజన సమయంలో సింధీ సమాజానికి చెందిన ప్రజలు భారతదేశానికి వలస వచ్చారు. వీరిలో బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ కూడా ఉన్నారు. ఈ రోజుల్లో సింధ్ జనాభా 40 లక్షలు కాగా అందులో 13 లక్షల మంది హిందువులే ఉంటారు. వీరిలో దాదాపు 10 లక్షల మంది కట్టుబట్టలతో భారత్కు వలస వచ్చారు. ఈ విషయాలన్నీ అద్వానీ తన జీవిత చరిత్ర మై కంట్రీ మై లైఫ్లో ప్రస్తావించారు. ఈ పుస్తకం తెలుగులో నా దేశం నా జీవితం పేరుతో వచ్చింది. తన తరం సింధీ హిందువులు సింధ్ వేరుపడటాన్ని అంగీకరించలేకపోయారు. హిందువులు సింధు నదిని పవిత్రంగా భావిస్తారు అని అద్వానీ అన్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ అద్వానీ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. భారత నాగరికతలో సింధ్ ప్రాంతానికి ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యతను రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. సింధ్లోని చాలా మంది ముస్లింలు సింధు నది నీటిని పవిత్రంగా చూస్తారని అన్నారు. ముస్లింలు మక్కాలోని అబియా జంజం కంటే సింధు నది నీరు తక్కువ పవిత్రమైందిగా భావించరని రాజ్నాథ్ పేర్కొన్నారు. సింధు నదిని పవిత్రంగా భావించే మన సింధ్ ప్రజలు ఎప్పుడూ మనవారే. వారు ఎక్కడ ఉన్నా వారు ఎప్పుడూ మనకు చెందినవారే అని ఆయన ఉద్వేగంగా అన్నారు. ఇది అద్వానీ చెప్పిన మాట. ఈరోజు సింధ్ ప్రాంతం భారత్లో భాగం కాకపోవచ్చు, కానీ నాగరికత పరంగా చూస్తే సింధ్ ఎప్పుడూ భారత్లోనే అంతర్భాగంగా ఉంటుంది. భూమి విషయానికి వస్తే సరిహద్దులు ఎప్పుడైనా మారొచ్చు. రేపు సింధ్ మళ్లీ భారత్లో చేరుతుందేమో ఎవరికి తెలుసు అని వ్యాఖ్యానించారు రాజ్నాథ్. आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. కాగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సింధ్ ప్రావిన్స్ గురించి చేసిన వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ భవిష్యత్తులో సింధ్ భారతదేశానికి తిరిగి చెందొచ్చంటూ రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు భ్రాంతితో కూడినవని, ఇది విస్తరణవాద అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. రాజ్నాథ్ సింగ్ మాటలు హిందుత్వ విస్తరణవాద మతతత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించింది. ఇటువంటి వ్యాఖ్యలు వాస్తవాలను సవాల్ చేస్తున్నాయని, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తాయని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బలూచిస్తాన్, పీఓకేలతో పాటు సింధ్ ప్రావిన్స్లలోని ప్రజలు చాలా కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా జియో సింధ్ పేరిట కొనసాగిస్తున్న ఉద్యమం ప్రత్యేక దేశాన్ని కోరుతోంది. అక్కడి ప్రజలు చాలా కాలంగా రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ వ్యాఖ్యలు మంటలు రేపాయి. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు మనవాళ్లేనని తెలిపారు రాజ్నాథ్ సింగ్. పీఓకే ప్రజలు భారత్లో కలిసేందుకు ముందుకు రావాలని కూడా పిలుపునిచ్చారు. పాకిస్తాన్ మాదిరిగా తాము వారిని విదేశీయుల్లా కాకుండా సొంత మనుషుల్లా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. పొరుగు దేశాల్లో హింసను ఎదుర్కొంటున్న మైనారిటీ వర్గాలను రక్షించడానికి పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ ఎంతో ఆవశ్యకమని రాజ్నాథ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వారి బాధను అర్థం చేసుకున్నారని తెలిపారు. అందుకే సిఏఏను తీసుకువచ్చామని ఆయన వివరించారు.
సిఏఏ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించడానికి వీలు కల్పిస్తోంది. ఈ చట్టం 2020 జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది. 2014 డిసెంబర్ 31 లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించిన వారు ఈ చట్టం కింద భారత పౌరసత్వం పొందటానికి అర్హులు.